నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో 9 నెలల తర్వాత జరిగిన ఓ కుటుంబ భేటీ ఇప్పుడు అక్కడి రాజకీయాలతో పాటు న్యాయ వ్యవస్థపై కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. రావల్పిండిలోని ఆదియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను ఆయన భార్య బుష్రా బీబీ సోదరి నూరిన్ నియాజీ కలిశారు. దాదాపు 9 నెలల తర్వాత కుటుంబ సభ్యులతో ఇలాంటి భేటీ జరగటం, అది కూడా పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన తర్వాత జరగటం ఆసక్తికరంగా మారింది. అసలు ఈ పరిణామం వెనుక ఉన్న నేపథ్యం చూస్తే ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లోనే ఉన్నారు. 2022లో ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించబడిన తర్వాత ఆయనపై వరుసగా అనేక కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ మాత్రం ఈ కేసులో చాలా వరకు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. జైలులో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కుడి కంటికి చూపు గణనీయంగా తగ్గిందని ఆయన న్యాయ బృందం పేర్కొంది. ఈ ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలోనే పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆగస్టు 18న కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ను అదియాలా జైలు నుంచి ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు తరలించి వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని ఆదేశించింది. ఆయన వ్యక్తిగత వైద్యుడితో పాటు నిపుణుల బృందం పర్యవేక్షణలో వైద్యం అందించాలని కోర్టు సూచించింది. అంతేకాదు కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి భేటీ అయ్యే అవకాశం, కుమారులతో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల తరువాతే ఇమ్రాన్ ఖాన్ ను ఆయన సోదరి నూరిన్ నియాజీ కలిశారు. ఈ భేటీ సుమారు 15 నిమిషాలు జరిగినట్లు తెలుస్తోంది. నూరిన్ తన సోదరుడికి సుప్రీంకోర్టు ఇచ్చిన హాస్పిటల్ ట్రాన్స్ఫర్ ఆదేశాల గురించి వివరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు కొనసాగుతున్న న్యాయపరమైన అంశాల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. నూరిన్ తర్వాత తన సోదరిమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ తో కలిసి జైలు నుంచి బయటకు వెళ్లారు. ఇక బుష్రా బీబీతో ఇమ్రాన్ ఖాన్ భేటీ మరింత ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి సమావేశం దాదాపు 30 నుంచి 35 నిమిషాల పాటు సాగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 9 నెలల తర్వాత భార్యాభర్తలు కలుసుకోవటం కేవలం కుటుంబ పరంగా మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే బుష్రా బీబీ కూడా ఇమ్రాన్ ఖాన్ తో కలిసి పలు కేసుల్లో జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. ఇద్దరి రాజకీయ, న్యాయ భవిష్యత్తు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. అయితే ఈ కథలో అసలు కీలకమైన అంశం ఇమ్రాన్ ఖాన్ కుటుంబాన్ని కలుసుకున్నారన్నది మాత్రమే కాదు, ఒక మాజీ ప్రధానమంత్రి తన కుటుంబాన్ని కలుసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు జోక్యం అవసరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నదే పెద్ద ప్రశ్న. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలకు కూడా నిర్ణీత నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులతో భేటీకి అవకాశం ఉంటుంది. కానీ ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఈ భేటీలు చాలా కాలంగా వివాదాస్పదంగా మారాయి. ఆయన పార్టీ, కుటుంబ సభ్యులు జైలు అధికారుల సమావేశాలను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వచ్చారు. తాజాగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ద్వారా ఈ సమస్య దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వెళ్లింది. ఇక మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అంగీకరించే విషయంలో వెనకడుగు వేస్తోంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం సవాలు చేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి అజం నజీర్ తరార్ ఈ ఆదేశం చట్టపరంగా సరైంది కాదని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ వాదన ఏంటంటే, ఒక ఖైదీని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వటం భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఉదాహరణగా మారి జైలు వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని. ఇక్కడే ఇమ్రాన్ ఖాన్ అంశం మరోసారి పాకిస్తాన్లోని రాజకీయ, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న ఉద్రిక్తతను బయటపెడుతోంది. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ తన నాయకుడి ఆరోగ్యం క్షీణిస్తోందని, తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతోంది. మరోవైపు ప్రభుత్వం కోర్టు ఆదేశాల అమలుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మధ్యలో సుప్రీంకోర్టు మాత్రం ఖైదీ ఆరోగ్య హక్కులను దృష్టిలో పెట్టుకుని ఆదేశాలు ఇస్తోంది. అంటే ఇది కేవలం ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత సమస్యగా కాదు, పాకిస్తాన్లో జైలు హక్కులు, రాజకీయ ఖైదీల పరిస్థితి, న్యాయ వ్యవస్థ స్వతంత్ర వంటి అంశాలపై చర్చకు దారితీస్తోంది. ఇమ్రాన్ ఖాన్ కు కుటుంబ సభ్యులతో భేటీ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన కుమారులు ప్రస్తుతం బ్రిటన్లో ఉన్నారు. వీసా సంబంధిత సమస్యల కారణంగా వారు తమ తండ్రిని చాలా కాలంగా ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయారని నివేదికలు చెబుతున్నాయి. అందుకే సుప్రీంకోర్టు వారితో ఫోన్లో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించాలని ఆదేశించింది. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం, దీర్ఘకాలిక జైలు జీవితం, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిని మరింత సున్నితంగా మారుస్తున్నాయి. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు ఈ పరిణామం రాజకీయంగా కూడా కీలకం. జైలులో ఉన్నప్పటికీ ఆయన పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగానే కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో పీటీఐ అధికారిక ఎన్నికల గుర్తును కోల్పోయినా ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన విజయాలు సాధించారు. అంటే ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం వల్ల ఆయన రాజకీయ ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం, ఆసుపత్రికి తరలింపు, కుటుంబ సభ్యులతో సమావేశాలు అన్ని రాజకీయ చర్చల్లో భాగమవుతున్నాయి. మొత్తంగా చూస్తే 9 నెలల తర్వాత బుష్రా బీబీ
నూరిన్ నియాజీలు ఇమ్రాన్ ఖాన్ ను కలవటం ఒక సాధారణ కుటుంబ భేటీలా కనిపించినా దాని వెనుక పాకిస్తాన్ రాజకీయాల్లో చాలా పెద్ద కథ ఉంది. ఆరోగ్యం క్షీణిస్తోందన్న ఆందోళనల మధ్య సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కుటుంబ సమావేశాలకు మార్గం సుగమం చేసింది. హాస్పిటల్ కు తరలించాలని ఆదేశించింది. అదే సమయంలో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆ ఆదేశాన్ని సవాల్ చేయడానికి సిద్ధమైంది. అంటే ఇప్పుడు అసలు ప్రశ్న ఇమ్రాన్ ఖాన్ ను కుటుంబ సభ్యులు కలిశారా లేదా అన్నది కాదు. ఆయనకు మెరుగైన వైద్యం, కుటుంబంతో క్రమం తప్పకుండా భేటీలు, న్యాయపరమైన హక్కులు ఎంతవరకు అమలు అవుతాయి అన్నదే. ఈ పరిణామం ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తు రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన జైలు గోడల మధ్య ఉన్నప్పటికీ పాకిస్తాన్ రాజకీయాల్లో ఆయన పేరు, ఆయన ఆరోగ్యం, ఆయనపై ఉన్న కేసులు ఇంకా అధికార ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే కొనసాగుతున్నాయి.